తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసంపల్లి గ్రామ శివార్లో వెలిసిన ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను ఆషాఢ మాసం 2వ ఆదివారాన్ని పురస్కరించుకుని లక్ష గాజులతో అలంకరించారు. ఆలయ అర్చకులు శంకర శర్మ ఆదివారం ఉదయం 5 గంటలకి అమ్మవారికి సహస్ర నామార్చన, కుంకుమార్చన చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజాప్రతినిధులకు పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల నుంచి నీరు కొనుక్కొని నిత్యావసరాలకు వాడుకుంటున్నామని వెంటనే మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. మహిళలు ఆందోళన చేయడంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీరుతుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 15 రోజులకు మేము నీళ్లు కొనుక్కొని పోసుకుంటున్నాము. కొన్నామన్నా కానీ వాళ్ళు కూడా టైంకి వస్తలేదు. శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో సకాలంలో వర్షాలు కురిసి అందరూ బాగుండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆషాఢ మాసం బోనాల మహోత్సవంలో భాగంగా శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ గజ్వేల్లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం మున్సిపల్ పాలక మండలి ఆలయం పాలకవర్గం ఆధ్వర్యంలో దినదినం అభివృద్ధి చెందుతుందని సకాలంలో వర్షాలు కురిసి అందరూ బాగుండాలని గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో బోనాల పండుగ ఎంతో వైభవంగా ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, ఆలయ ధర్మకర్త కాల్వ శ్రీధర్రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బోనాల్లో భాగంగా మహంకాళమ్మ బోనాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తూ మరి కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు. మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ మధ్యనే మరి దేవాలయం ముందు కూడా చక్కటి రోడ్డు కూడా మా స్థానిక కౌన్సిలర్ గారు, మా చైర్మన్ గారు కలిసి చక్కటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన మహంకాళమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని, ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైతులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అమ్మవారి దయతోని మరి మంచి వర్షాలు పడాలని
నీళ్లు రావాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఈరోజు మేడిగడ్డ దగ్గర దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బ్యారేజీ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఆ నదిలో ఉండే ప్రవాహం అనుగుణంగా దాదాపు 4 మోటార్లు నడుపుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు నింపుకుంటే రైతాంగానికి మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు బేసిజాలకు పోకుండా కాళేశ్వరం మోటార్లు ప్రారంభించి మరి ఇటు మిడ్మానేర్ కానీ, అనంతగిరి కానీ, రంగనాయక్ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్కు నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చెరువులన్నీ కూడా నింపాలని, పంటలకు నీళ్లు అందించాలని ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని చెప్పి ఈ కరువు పరిస్థితుల్లో, ఎందుకంటే తాగునీటికి సాగునీటికి మరి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మోటార్లు స్టార్ట్ చేసి నీళ్లు పంపింగ్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుతాం. మెదక్ జిల్లా రామేంపేట మండలం కాట్రేల గ్రామంలో దేశంలోని యువ ఎమ్మెల్యే అయిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంత్రి కావాలని కాంగ్రెస్ నాయకులు కమ్మరి రమేశ్వరి ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కమ్మరి రమేశ్వరి మాట్లాడుతూ దేశంలోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయి మరియు ఎంఎస్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న యువ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించుకోవడం జరిగిందన్నారు. వారి సేవలు రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని, మైనంపల్లి రోహిత్రకు మంత్రివర్గంలో స్థానం దక్కాలని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడిని ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల పెంటయ్య, సునీల్, రాజు, బాబు, ఎలక్షన్, శ్రీకాంత్, సతీష్, మురళి, శ్రీధర్, కమల్, సందీప్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. आरोग्यम पूर्णम फल प्राप्तिरस्ति योमा उनका खाली नाम लिए रोहित तो चलेगा ना। ओम हरि ओम नमः शिवाय ओम रोहित नाम धैर्य पूजयाम तम अहम करिष्ये। ओम हरि ओम गंगाधिपतये नमो नमः। ये उनके नाम का संकल्प हो गया। ओके। ओम हरि ओम गंगाधिपतये नमो नमः। ओम हरि ओम आयतम परमार्पिणम परम सहस्रम ओम नमः। ओम हरि ओम निश्चय प्रतिदिते मिलेकर हनुमान हितकार जगत शुभ सिद्ध कर हनुमान हनुमंत संत हितकारी सुन लीजिए प्रभु रज हमारे जन के काज विलंब न कीजिए आत्मदोष महासुख लीजिए जैसे भूत सिंधु और पागर दूसरा बदन पर दूसरा राजे जाने मनुष्यों का मारा रागे शुरू का। ओम हरि ओम ओम हरि ओम कुंकुमा कामना दिव्य पूर्ण सिद्धिरस्ति। ओम कुंकुमां त्वं सहस्रामि ओम मालादीनं सुगन्धिनं पुष्पां त्वं सहस्रामि ओम गंगाधिपतये नमो नमः। भगवदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम दुर्भिक्षां त्वं सहस्रामि ओम गंगाधिपतये नमो नमः। गंगाधिपतये नमो नमः। ओम गंगाधिपतये नमो नमः।
चोदयाति अम्मा नागत्यां त्वं शरयामि अम्मा चुनियां त्वं शरयामि अम्मा गंगादित्यै नमः आचुनि ఈరోజు దేశంలోనే యువ ఎమ్మెల్యే అయిన మా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు డాక్టర్ మైనంపల్లి రోహితన్న గారు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని మంత్రి కావాలని కోరుతూ కాట్రియాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువకులందరూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇదివరకు ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాడు మా ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా సేవల్లో దూసుకుపోతున్న నాయకులు వారు. అలాగే చిన్న వయసులోనే దేశంలోనే చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి ఉంది. అలాగే యూత్ ఐకాన్గా అవార్డు పొందుకున్నారు. కాబట్టి ఇలాంటి యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించడానికి మా ఎమ్మెల్యే గారికి మంత్రివర్గంలో చోటు దక్కాలని ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నాము. రోహితన్న గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ఆయన సేవలను రాష్ట్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని, వారు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ యువ నాయకులు కాబట్టి ఇంకా వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకొని వారికి మంత్రివర్గంలో చోటు దక్కాలని శివాలయంలో పూజలు నిర్వహించి అందరం కోరుకోవడం జరిగింది. మరొకసారి కూడా రోహితన్న మంత్రి కావాలని శివుణ్ణి ప్రార్థిస్తున్నాము. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో తుంగుతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అడ్డగూడూరు యూత్ కాంగ్రెస్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ సంయుక్తం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సేకరించిన రక్తాన్ని జనగామ జిల్లా రక్తనిధి కేంద్రానికి పంపించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ యాదాద్రి జిల్లా చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడంలో యువత ముందుండాలని, రక్తదానం చేయడం అంటే ఒకటి ప్రాణదానం చేసినట్లే అన్నారు. రక్తం ఏ కర్మాగారంలో తయారు చేసుకోలేదని దానం చేయడం ద్వారానే సమకూరుతుందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి యువత రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉంటారని, కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటారన్నారు. 3 సార్లు కనీసం రక్తదానం చేసి యువకులకు ఎలాంటి గుండె జబ్బు రావడం కానీ, గ్యాస్ మిస్ రావడం కానీ, బరువు తగ్గడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి వారు కంపల్సరిగా సంవత్సరానికి అర్హులైన ప్రతి యువకుడు రక్తదానం చేయాల్సిందే మేము అందరం ప్రచారం చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో నాయకుల పుట్టినరోజు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళ వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదని చెప్పి మేమందరం జిల్లా వైద్య ప్రచారం చేస్తూ ఇప్పటికీ దాదాపుగా మేము సంవత్సరానికి 28 బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ఇలా మేము స్టేట్లోనే మంది చెప్తాము. మనకు రక్తదానం అనేది ప్రతి సంవత్సరానికి 4 సార్లు 3 నెలలకు ఒకసారి ప్రతి వ్యక్తి రక్తదానం చేయవచ్చు. ఈ రక్తదానం వల్ల మనం చేసిన రక్తము ఒక 4 ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ప్రతి యువకుడు దృష్టిలో ఉంచుకొని అతని ఆరోగ్యం మంచిది, మిగతా వాళ్ళకు కూడా ప్రాణదానం చేస్తారు. కాబట్టి అన్ని రక్తదానం చేయాలనేది ప్రపంచం సత్యం. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు రక్తదానం చేయాల్సిందిగా కోరుకోవాలి. ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని మహంకాళి అమ్మవారిని బీజేపీ శ్రేణులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి రోజుకు ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ సునకానందం పొందుతున్నారని అన్నారు. చంద్రశేఖరరావు చేసిన విధంగానే రేవంత్ రెడ్డి చేస్తున్నారని, ఎవరు చేసినా ఆ పాపం వారికే తగులుతుందన్నారు. ఇదే విధంగా చేసిన కేసీఆర్ కు ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో చూపిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలను వారికి పనులు ఇవ్వమను, ఎస్కార్టులు ఇవ్వమను, లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే స్టేజీ మీదకి పిలవము అనో బెదిరిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని, అదే విధంగా చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి మరో 4.5 సంవత్సరాలలో పడుతుందని అన్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మూగబోయిందని అన్నారు. ఒక ముఖ్యమంత్రి వేరొక పార్టీ ఎమ్మెల్యేకు కండువా కప్పితే ఆయనను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని హైకోర్టు ఆఫ్ కర్ణాటక జడ్జిమెంట్ ఇచ్చిందని, ఆ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని అన్నారు. అటు న్యాయ వ్యవస్థ, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని అన్నారు.
మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆషాఢ మాసంలో ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ బోనాల పర్వదినం పల్లెలన్నింటిలో సంస్కృతి సాంప్రదాయాల్ని పెంపొందించాలని, ప్రజలందరూ చల్లగా ఉండాలని, మారుతున్నటువంటి సీజనల్ చేంజెస్ వల్ల వస్తున్నటువంటి డిసీజెస్ నుంచి ఆ తల్లి మనందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా బోనాల పర్వదినం సందర్భంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా మెదక్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చల్లంగా చూడు తల్లి అని చెప్పి సందర్భంగా వారిని వేడుకోవడం జరిగింది. సన్మానం చేసి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రోజు రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని తిరుగుతుంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. చాతనైతే మొత్తం విలీనం చేసుకో, బావా బామ్మరిది మామ ముగ్గురుని వదిలేసి 35 మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్గా కొనుక్కో. అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు 2/3 తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసినా రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఎవరిది వాళ్ళకే దాక్కుతుంది. 10 ఏళ్ళు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో, ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సి వచ్చిందో ఇవాళ మీరు కేసులను అడ్డం పెట్టో ఇంకొకటో పనులు ఇస్తామనో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నిన్ను స్టేజ్ మీదకి విలువమనో ఎస్కార్ట్ ఇయ్యమనో పోలీసులతోటి కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని 4.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాల్ని పట్టుకొని పార్లమెంట్లో ప్రదర్శిస్తున్నావు కదా, ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన నీ ముఖ్యమంత్రి పశువులో సంతల్ని కొన్నట్టు కొంటున్నాడు తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని. ఎందుకు దానికి చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన 4th ఎస్టేట్ మాట్లాడేది, న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు మాట్లాడారు, చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయమూర్తులు మౌనంగా చూస్తారు. అది స్పీకర్ పని, మా పని కాదని ఒక ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి చెందినటువంటి శాసనసభ్యునికి కండువా కప్పిన మరుక్షణం ఆయన డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు తెలంగాణ న్యాయమూర్తులకు మౌనంగా ఉన్నారు? ఎందుకు సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడతలేరు? ఏమని ఉంటే స్పీకర్ చర్య తీసుకుంటారని ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూనీ చేస్తుంటే అటు న్యాయ వ్యవస్థ ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం చంద్రశేఖరరావుకి ఏ సమాధానం అయితే చెప్పిందో రేవంత్ రెడ్డి కూడా అదే సమాధానం జరంత వెనుక జరంత ముందు చెప్పక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రోజు రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని తిరుగుతుంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. చాతనైతే మొత్తం విలీనం చేసుకో, బావా బామ్మరిది మామ ముగ్గురుని వదిలేసి 35 మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్గా కొనుక్కో. అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు 2/3 తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసినా రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఎవరిది వాళ్ళకే దాక్కుతుంది. 10 ఏళ్ళు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో, ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సి వచ్చిందో ఇవాళ మీరు కేసులను అడ్డం పెట్టో ఇంకొకటో పనులు ఇస్తామనో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నిన్ను స్టేజ్ మీదకి విలువమనో ఎస్కార్ట్ ఇయ్యమనో పోలీసులతోటి కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని 4.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాల్ని పట్టుకొని పార్లమెంట్లో ప్రదర్శిస్తున్నావు కదా, ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన నీ ముఖ్యమంత్రి పశువులో సంతల్ని కొన్నట్టు కొంటున్నాడు తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని. ఎందుకు దానికి చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన 4th ఎస్టేట్ మాట్లాడేది, న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు మాట్లాడారు, చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయమూర్తులు మౌనంగా చూస్తారు. అది స్పీకర్ పని, మా పని కాదని ఒక ముఖ్యమంత్రి
ఇంకొక పార్టీకి చెందినటువంటి శాసనసభ్యునికి కండువా కప్పిన మరుక్షణం ఆయన డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు తెలంగాణ న్యాయమూర్తులు మౌనంగా ఉన్నారు? ఎందుకు సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడతలేరు? ఏమైనా ఉంటే స్పీకర్ చర్య తీసుకుంటారని ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూనీ చేస్తుంటే అటు న్యాయ వ్యవస్థ ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం చంద్రశేఖరరావుకి ఏ సమాధానం అయితే చెప్పిందో రేవంత్ రెడ్డి కూడా అదే సమాధానం జరంత వెనుక జరంత ముందు చెప్పక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ఆదివారం నిర్వహించే బోనాల మహోత్సవాన్ని విష్ణు శౌర్య ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని సూర్యనగర్ కాలనీ నుండి ఏడుగుళ్ల దేవాలయం వరకు బోనాలతో పాటు పల్లకి ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు శౌర్య మాట్లాడుతూ తెలంగాణలో అమ్మవారిని పూజించే ఉత్సవం బోనాల పండుగ అని, సంస్కృతి సంప్రదాయాలు కలబోసిన గ్రామ దేవతల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బోనాల మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. తెలంగాణ బోనాల పండుగ అంటేనే ఆషాఢ మాసంలో బోనాల పండుగ శురువైంది. ఈరోజు మేడ్చల్లో ఘనంగా ఏడుగుళ్ళ దుర్గమ్మకి ఘనంగా బోనాలు నిర్వహించాం. అమ్మవారికి పల్లకి సేవతో పాటు 7 బోనాలు పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా ఒగ్గుడోళ్ళ సప్పుడుతో అమ్మవారికి బోనాలు సమర్పించాం. ఎంతో సంతోషంగా అనిపించింది. తెలంగాణ పద్ధతి సాంస్కృతి కార్యక్రమాలంటేనే బోనాలు. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ 1992-93వ బ్యాచ్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులు నేడు శ్రీ రేణుకామాత ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంఘటితంగా ఏర్పడి అప్పట్లో విద్యా బుద్ధులు అందించిన గురువులకు ఆత్మీయంగా పలకరించి వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 31 సంవత్సరాల తర్వాత స్నేహితులందరం కలుసుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేస్తూ ఆటపాటలతో విందు వినోదాలతో చిందులు వేస్తూ సాయంత్రం వరకు స్నేహితులందరూ ఉల్లాసంగా గడిపామన్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, మల్లయ్య, బాలయ్య, సత్యానందం, సిపి ప్రశాంత్ రెడ్డి, బజార్ నరేష్ గౌడ్, తిరుమల గౌడ్, అనిల్, చల్మేటి నరేందర్, మాధవి, ఉమారాణి, మంజుల, రేణుక, హేమలత, దుబ్బాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇది 92 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఖ్యలకు వచ్చేసి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల 31 సంవత్సరాల తర్వాత కూడా మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం. చాలా సంతోషం. ఇంతకంటే ఎక్కువ మాకు సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలతో మాకు కలిసి అప్పుడు మేము 31 సంవత్సరాల కింద చెప్పిన చదువు ఇప్పటికీ వాళ్ళకి గుర్తుంచుకొని మనం పిలిచినందుకు అప్పటి పిల్లల జ్ఞాపకాలు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. ఇప్పటికి కూడా పిల్లలు మారకుండా మనం పిలిచినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఈరోజు 1992-93 బ్యాచ్ సంబంధించి నిజాంపేట గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. అప్పటి 10th క్లాసు స్ట్రెంత్ అయిన 56-57 మందిలో 99% హాజరు కావడం జరిగింది. దీనికి ముఖ్యంగా అన్ని ఎంత దూరం నుంచి ఆ ప్రయాసం వచ్చినా కానీ ఖచ్చితంగా దీనికి
ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా గౌరవనీయ బాలయ్య సార్ గారు మా పూర్వకులు కూడా హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. బ్యాచ్ వాళ్ళకు ఒక 31 సంవత్సరాల కింద పూర్వ చిన్ననాటి స్నేహితులము ఈరోజు అందరము కలుసుకొని చాలా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈరోజు ఇన్ని రోజులకు మేము సోదరి అందరం కలిసి ఇంత ఎంజాయ్మెంటు చేసుకోవడం అంటే మా లైఫ్లో మరవలేని విషయము. ఇలాగే ఇంతకుముందు కలుసుకోలేదని ఇప్పుడు కలుసుకున్నాం కాబట్టి ఎప్పుడు ఎవరికి అనిపించినప్పుడల్లా అట్లా మాట్లాడుకోవచ్చు. కొన్ని కొత్త స్నేహాలు పెరిగినాయి. చిన్నప్పటి స్నేహితులు మర్చిపోయి మేము అనుకున్నాము, కానీ మర్చిపోలేమనే జ్ఞాపక శక్తి అందరిలో పెరిగింది. ఎప్పుడు ఏ విషయం వచ్చినా మేము గ్రూప్లో పెట్టుకోవడం కానీ ఏదైనా విషయం చేస్తే నలుగురికి తెలవడానికి అవకాశంగా చాలా మాకు ఈరోజు మంచి అనిపించింది. ఈరోజు మేమందరము ఇట్లా ఒక టైం ప్రకారం అంటే ఒక గంట అటు ఇటు అందరం కలుసుకున్నాం కాబట్టి చాలా ఎంజాయ్మెంట్ చేసాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆషాఢ మాసం పురస్కరించుకుని నిజాంపేట మండల కేంద్రంలోని బండారి వంశస్థులు ఎల్లమ్మ పండుగను ఘనంగా నిర్వహించారని బైండ్ల నవీన్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో దేవతలకు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయని, ఎల్లమ్మ పండుగ చేయడం కూడా శుభాలు జరుగుతాయని అన్నారు. అందులో భాగంగానే మల్కా చెరువులోని గంగ తెప్పోత్సవం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎల్లమ్మ పండుగ చేయడం కోసం హైదరాబాద్ నుండి వచ్చి 2 రోజులుగా ఎల్లమ్మ పండుగను నిర్వహిస్తున్నారన్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ శుభాలు జరగాలని ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మణెమ్మ, శ్రీకాంత్, మహేందర్, ప్రమీల, ఎల్లా స్వామి, తిరుమలయ్య, సాయిలు, చిన్నరాములు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఎల్లమ్మ పండుగ కాబట్టి ఎల్లమ్మ ఆదివారం రోజు గంగ తెప్ప విడవడం జరిగింది. గంగా స్నానం చేయడం జరిగింది. గంగ అంటే పవిత్రమైంది. కాశీ విలువైన గంగనే, కూడా విలువైన గంగనే, ఎక్కడైనా గంగనే. గంగ ఉంటే గంగలో స్నానం చేస్తే ఎన్ని పాపాలను తొలగిపోతాయి. ఆ పాపాలు అనేది ఈ గంగలో తొలగిపోతాయి కాబట్టి గంగ తెప్ప విడవడం జరిగింది ఈ రోజు మటు. ఇది ఎల్లమ్మ తల్లి దీవెన అందరికీ. నమస్కారం.